నుంచి గట్టు దూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబరంగా చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా తాతవ్వ నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒక్కటేగా అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి చెప్తా ఉన్నాను. దేశానికి ఆదర్శంగా అమ్మ ఒడి జగనన్న గుండెల్లో పేదోడి గుడి నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి, స్కూళ్లు మారుతా ఉన్నాయి. నాడు నేడంటూ మురిసే ప్రతి పడి ప్రతి ఇంటికి సేవకుడాయే రుణపడి అమరావతి మండలంలో ఒనుగు పుట్టిపోతుంది. మీ ప్రేమ మీ అనురాగం చూస్తుంటే మీ అందరూ మీ ఆశీస్సులు నాకు మెండుగా ఉండి మరొకసారి మీరు నన్ను ఎమ్మెల్యేగా చేసినందుకు మరి ఎక్కడ కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కృతజ్ఞాభావంతో 5 సంవత్సరాలు కూడా నేను కష్టపడి పనిచేసి మీ గ్రామానికి నేనేం చేశానో మీ అందరికీ తెలుసు. గత 30 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లోనే చేయడం జరిగింది. అభివృద్ధి అనేది ఎన్ని నేను చేస్తా అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాగా నీ అవసరం ఏంటి? నువ్వు మళ్ళా జన్మభూమి కమిటీలకు అప్పచెప్తావనా? నువ్వు దోచుకున్నావనా? ఏమన్నా అభివృద్ధి చేశావా? గత ప్రభుత్వంలో ఏం చేశారా నాయన? మీకు ఎందుకు ఓటు వేయాలి? మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి. మన శంకర్రావు మంచి శంకర్రావు అన్ని డెవలప్ చేస్తున్నాడు. మన శంకర్రావుకి వేయండి. మీ అందరూ చెప్పండి. నేను మీ అందరికీ అందుబాటులో ఉండి మీకు పని చేస్తానని నమ్మకుంటేనే నాకు ఓటు వేయండి. నేను ఏదైనా చేస్తానంటే మీ అందరికి చేసి పెడతాను. మంచి చేసేవాడిని ఆశీర్వదించండి, ఇంకా మంచి జరిగింది. మళ్ళీ మీ ఊరు 15 పోయినసారి కన్నా కూడా ఎక్కువ మెజార్టీ 1500 2 ఓట్లు. మరి ఫ్యాన్ గుర్తు 2 బూత్లోకి వెళ్తే పైన ఫ్యాన్ పడుతుంది. మీకు కింద 1వ నెంబరు ఎమ్మెల్యేకి, 1వ నెంబరు ఎంపీకి, 1వ నెంబర్ మీద ఫ్యాన్ గుర్తు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెట్టాలి మనందరం. అవ్వా తాత నుంచి యువతి యువకుల దాకా సంక్షేమం చేశాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా గొంతెత్తి